ప్రయాణం చేయడం జరిగింది. అది కారణం ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ ఉచిత విద్య కానీ, ఆరోగ్యశ్రీ అయితే జేబులో 2-3 లక్షల రూపాయలు జేబులో ఉన్నట్టుగా ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి తల ఎత్తి చూడలేనటువంటి పేదవాడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వైద్యం చేయించుకుని మరలా తిరిగి వచ్చినటువంటి వైనాన్ని మనం చూసాం. అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్యశ్రీ విషయాన్ని దేశం మొత్తం కూడా అవలంబించేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. ఆ మహానుభావుడు లేనటువంటి సందర్భంలో వాని యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేటువంటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రావటమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేసినటువంటిది దాఖలాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ ఇవాళ మనం ఏం కనబడుతుంది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సొంత పథకం ఒకటైనా ఉందా అని అడుగుతున్నాం. ఆయన పలానా ఇది నేను చేశానని చెప్పేటువంటి పద్ధతి లేదు, ప్రజలకు మంచి చేసేటువంటిది లేకుండా ఇవాళ సూపర్ అన్నారు, 6 అన్నారు, ప్రజలకి మొండి చేయి చూపించేటువంటి పద్ధతి తప్ప మరొకటి కానే కాదు. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పార్ట్ ఏదైతే వేశారో ప్రజానీకానికి, పేదవాడికి పెద్దవాడిగా ఉండాలి, కోటీశ్వరులుగా లక్షాధికారులుగా తయారవ్వాలని ఆయన సూచించినది. అభివృద్ధి ఒక ప్రక్కన, అదే పద్ధతిలో సంక్షేమం ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి విధానం అనిర్వచనమైనటువంటిది అనేటువంటిదిగా మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో అయినా కానీ కూడా రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలన తీసుకురావటానికి వాళ్ళ మనం కంకణం కట్టుకోవాలి. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది. వందలాది మంది హత్య కాబడుతున్నారు, వేలాది మంది క్షతగాత్రులవుతూ ఉన్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు. మాజీ శాసనసభ్యులనే కాదు, మాజీ ఎంపీలనే కాదు, ఎవరైనప్పటికీ కూడా దౌర్జన్యాలు చేయటం అనేటువంటిదే మాత్రమే కనపడతా ఉంది. దీనికి స్వస్తి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే పేదవాడికి గుండె చప్పుడుగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం మరలా ముఖ్యమంత్రి చేసుకుంటానికి సమాయత్తం కావాలని కోరుకుంటూ ఈ రోజున కార్మిక వర్గం నుంచి చేసేటువంటి ఈ కార్యక్రమం, దీనిలో మున్సిపల్ కార్మికులుగా, మహిళా కార్మికులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇతోధికంగా వారందరినీ కూడా సన్మానించుకోవడం అనేటువంటి జరిగింది. మీరందరూ కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో కూడా కార్మికులకు పెద్దపీట వేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి మనందరం కూడా కార్మిక వర్గం ఏకముఖంగా కదిలి ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తాను. జోహార్ వైఎస్ఆర్.